నమస్తే అందరికీ. వెల్కమ్ టు అగ్రిటాక్స్ తెలుగు వ్యవసాయం ముచ్చట్లు. మనం వేసే ప్రతి పంట అది ఏదైనా సరే, పత్తైనా వరైనా ఏదైనా ఇంకే రకం పంట అయినా కూడా అది మంచిగా ఎదిగి మంచి దిగుబడి వచ్చి మనకి మంచి ప్రాఫిట్ రావాలంటే దాంట్లో ఖచ్చితంగా యూరియా వాడాల్సిందే. యూరియా లేకుండా ఏ పంటనైతే మంచి దిగుబడి అయితే రాలేదు. అంటే పాత రోజుల్లో అయితే ఖచ్చితంగా ఆర్గానిక్ ఫర్టిలైజరే వాడేది, దాంతో మంచి దిగుబడి వచ్చింది. కానీ ఈ రోజుల్లో అసలు ఫర్టిలైజర్స్ లేకుండా ఏ పంట వస్తుంది మంచి దిగుబడి? సో ఖచ్చితంగా యూరియా అయితే వేయాల్సిందే కదా. ఒకప్పుడైతే యూరియా తెచ్చుకోవాలంటే నానా కష్టాలు పడేది. ఎంత పెద్ద లైన్లు ఉండేదో ఆ లైన్లో నిలబడలేక చెప్పులు పెట్టి అయితే యూరియా కోసం అన్ని రోజులు తిరిగేది. ఎన్ని రోజులైనా సరే ఇంకా యూరియా బస్తా ఒక్కటైనా తెచ్చుకునే వరకు రోజు షాప్ ముందు నిలబడేది, చెప్పులైనా పెట్టి. అయితే ఇంకా కష్టాలు ఏం లేవు. మంచిగా యాప్ నుంచి అయితే ఈజీగా డౌన్లోడ్ చేసుకొని యాప్ని ఈజీగా మనం యూరియా అయితే బుక్ చేసుకోవచ్చు. ఫస్ట్ దానికోసం అయితే ప్లే స్టోర్కి వెళ్ళి ఫర్టిలైజర్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. యాప్ కూడా చాలా సింపుల్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇట్లనైతే ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ అని సెర్చ్ చేస్తే మనకైతే ఇంటర్ఫేస్ ఇట్లా ఉంటుంది. సో దాన్ని డౌన్లోడ్ చేసుకున్నాక ఇప్పుడైతే మన ఇంటర్ఫేస్ అయితే ఇట్లా ఉంటుంది. ఫస్ట్ అయితే మనము ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయి ఉందో పట్టా పాస్బుక్కి ఆ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. కింద ఎనేబుల్ బయోమెట్రిక్ అని ఉంది కదా, అది కూడా పెట్టేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే, ఫింగర్ ప్రింట్తో అయినా ఓపెన్ చేసుకోవడానికి ఈ యాప్ని. లైక్ మనము ఎట్లయితే ఫోన్ అన్లాక్ చేయడానికి ప్యాటర్న్ అట్లా పెట్టుకుంటాం కదా, అట్లా అన్నట్టు. మీరు చూసుకుంటే పైన టాప్ రైట్ కార్నర్లో ఇంగ్లీష్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే తెలుగు కూడా వస్తుంది, తెలుగులో అయినా మీరు పెట్టేసుకోవచ్చు. ఆ తర్వాత ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద కన్ఫర్మ్ అని ఉంటుంది, అది క్లిక్ చేస్తే మీకైతే ఇంటర్ఫేస్ ఇట్లా వస్తుంది. సిటిజన్, ఫార్మర్, రిజిస్టర్, టెనెంట్ ఇట్లా ఉన్నాయి కదా ఇవన్నీ ఆప్షన్స్. ఫార్మర్ అయితే ఎంటర్ చేసుకోవాలి, క్లిక్ చేసుకోవాలి. ఫార్మర్ క్లిక్ చేసుకున్నాక మీరు కిందకి స్క్రోల్ చేస్తే వ్యాలిడేట్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే సెలెక్ట్ డిస్టిక్ అని వస్తుంది. దాంట్లో మీరు మీది ఏ డిస్టిక్ అయితే అది సెలెక్ట్ చేసుకోరు. ఇక్కడ మా సిద్దిపేట కాబట్టి సిద్దిపేట అయితే సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఆ తర్వాత సెండ్ ఓటీపీ అనేది అయితే వస్తుంది, అది క్లిక్ చేసుకుంటే మీ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది. ఓటీపీని మనం ఎంటర్ చేస్తే వ్యాలిడేషన్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ అయితే మనకు ఒక పేజ్ ఇట్లా ఓపెన్ అవుతుంది. దీంట్లో యాడ్ కల్టివేషన్, బుక్ యూరియా యాప్స్, బుకింగ్ హిస్టరీ ఇవి అయితే 3 ఉంటాయి. ఫస్ట్ అయితే యాడ్ కల్టివేషన్ అయితే చేసుకోవాలి. మనం ఏ పంట వేస్తున్నాము, ఎంత ఎకర్లో వేస్తున్నాము అనేది దీంట్లో డీటెయిల్స్ అన్నట్టు. మనకు ఆల్రెడీ ఫార్మర్ డీటెయిల్స్ ఉంటాయి, ఎందుకంటే మనం మొబైల్ నెంబర్ తోటి ఏ పాస్బుక్ అయితే లింక్ అయిందో ఆ నెంబర్ ఇచ్చినాం కాబట్టి దాంట్లో మన డీటెయిల్స్ అన్నీ అయితే వస్తాయి. మనము ఉన్న దాంట్లోనే వేస్తున్నామా లేదంటే కొంచెం తక్కువ వేస్తున్నామా, అక్కడైతే మనము ఎన్ని ఎకర్లో వేస్తున్నాం అనేది ఇవ్వాలి, మన పంట డీటెయిల్స్ అన్నట్టు. కిందకి స్క్రోల్ చేస్తే సెలెక్ట్ క్రాప్ అని ఉంది కదా, అది పైన క్లిక్ చేస్తే మనం ఏ క్రాప్ వేస్తున్నాం అనేది అయితే మనకు ఆప్షన్స్ వస్తాయి. లైక్ కాటన్, మేజ్, ప్యాడీ ఇట్లాంటివన్నీ వస్తాయి. మనం ఏదైతే వేస్తున్నామో దానిపైన అయితే క్లిక్ చేసుకుంటే అదైతే సక్సెస్ఫుల్ అయిపోతుంది. ఇది ఎందుకంటే మనకి ఎన్ని యూరియా బ్యాగ్స్ పడతాయి, ఎన్ని ఎకర్స్ వేస్తున్నామో, ఏ పంట వేస్తున్నామో దాన్ని బట్టి మనకైతే బ్యాగ్స్ ఇస్తాడు ఫేజెస్ వైజ్గా. ఫేజ్ 1, 2, 3 ఇట్లా మనమైతే 3 ఫేజెస్లో ఇస్తాం కదా యూరియా మన వరికి అయితే, దాన్ని బట్టే మనకైతే బ్యాగ్స్ ఇస్తారు. ఇక్కడ మాకు చూస్తారు కదా 1 ఎకర్కి 3 బ్యాగ్స్ అయితే పడుతున్నాయి ఫేజ్ 1లో. సో ఇట్లా యాడ్ కల్టివేషన్ మన డీటెయిల్స్ అయితే ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం బ్యాక్ వస్తే బుకింగ్ యూరియా ఉంటుంది కదా, దానిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనము పీపీబీ అని ఉంది కదా, పట్టా పాస్బుక్ నెంబర్ అన్నట్టు, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మన నెంబర్ ఒకటే ఉంటుంది కాబట్టి ఒక నెంబర్ తోటి ఒకవేళ 2, 3 రిజిస్టర్ అయి ఉంటాయి కదా, సో దాన్ని బట్టి అయితే మనకి ఇస్తాడు. ఇక్కడ రిజిస్టర్డ్ పాస్బుక్ కోసం మనమైతే ఇక్కడ యూరియా బ్యాగ్స్ తీసుకుంటున్నామో అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఒకటి ఉంటే ఒకటే చేసుకోవచ్చు, ఆబ్వియస్గా ఒకటి ఉంటే ఒకటే చూపిస్తాయి కదా. ఆ తర్వాత కిందకి స్క్రోల్ చేసుకుంటే మాకు ఇక్కడ ఆల్రెడీ పర్చేస్డ్ ఫేజ్ 1 అని చూపిస్తుంది కదా, అంటే ఆల్రెడీ బుక్ చేసుకున్నాం అనుకోండి. ఆ తర్వాత తీస్తున్న ఈ వీడియో ఇక్కడ మనకి డీటెయిల్స్ అన్నీ వస్తాయి, ఎంత ఎకర్ వేస్తున్నాము, ఏం వేస్తున్నాము, ఎన్ని నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ పడతాయి, ఏ ఫేజ్ అనేది వస్తుంది. కింద ఆల్రెడీ బుక్డ్ అని ఉంది కదా, దానిపైన అయితే బుక్ యూరియా బ్యాగ్స్ అని మీకు చూపిస్తుంది చేసుకో ముందుకు. దానిపైన క్లిక్ చేసుకుని సెలెక్ట్ మండల్ అని వస్తుంది. మండల్ సెలెక్ట్ చేసుకున్నాక ఈ మండల్లో ఏమేమి డీలర్ షాప్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని డీటెయిల్స్ అనేది అయితే వస్తాయి. దాంట్లో మీరు చూస్ చేసుకొని దగ్గరున్న షాప్ అయితే చూస్ చేసుకోండి. ఎక్కడైతే బ్యాగ్స్ ఉన్నాయో అవన్నీ అయితే చూపిస్తాయి. మీరు బెస్ట్ టైం ఏంటంటే ఈ బుక్ చేసుకోవడానికి యూరియా బ్యాగ్స్ మార్నింగ్ 6 o'clock అయినా లేకపోతే 3 o'clock అయినా మధ్యాహ్నము. పర్టికులర్ ఈ టైమే, ఎందుకంటే డీలర్స్ వాళ్ళ దగ్గర ఎన్ని యూరియా బ్యాగ్స్ ఉన్నాయి అనేది అప్డేట్ చేస్తారు ఈ టైంలోనే. సో మీరు అప్పుడే బుక్ చేసుకున్నారంటే మీ దగ్గరున్న షాపులో అయితే బుకింగ్ అయితే అయిపోతుంది. చెప్పినా కదా, మీరు సెలెక్ట్
హ్యాండిల్ చేసుకున్నాక అక్కడ మీకు డీలర్ షాప్స్ చూపిస్తుంది. దాంట్లో నుంచి ఏదైనా షాప్ నుంచి మీరైతే బుక్ చేసుకోవచ్చు. మీకు చూపిస్తుంది అక్కడ మీకు ఎన్ని బ్యాగ్స్ అయితే పడతాయి, మీకు ఎన్ని కావాలనేది. మీరు దానిపైన క్లిక్ చేసి కింద కన్ఫర్మ్ అని వత్తితే మీ బ్యాగ్స్ అయితే బుక్ అయిపోతాయి. అంతే, బుకింగ్ అయితే అయిపోయినట్టే. మీకు ఒక లాగిన్ ఐడి వస్తుంది, దాన్ని స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. లేకపోతే బ్యాక్ వస్తే బుకింగ్ హిస్టరీ అని ఉంటుంది, దాంట్లో చూసుకున్న మీ లాగిన్ ఐడి ఉంటుంది. ఇది ఒక 2 days వరకే వర్తించుతుంది, ఆ తర్వాత అయితే వర్తించదు. బుక్ చేసిన 1 day 2 daysలోనే మీరైతే బ్యాగ్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ బ్యాగ్స్ తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా లాగిన్ ఐడితో పాటు మీ ఆధార్ కార్డు కూడా ఉండాలి. ఆధార్ కార్డ్ నెంబర్ అయితే కంపల్సరీ. సో phase 1 అయితే ఇంతే. మళ్ళీ phase 2 వచ్చినప్పుడు phase 2 కోసం మనకైతే బుక్ చేసుకోవడానికి ఓపెన్ అవుతుంది. అప్పుడైతే మనకి ఎన్ని బ్యాగ్స్ పడతాయో అప్పుడు కూడా అంతే చూపిస్తుంది. అన్ని బ్యాగ్స్ అయితే బుక్ చేసుకోవడానికి ఉంటుంది. ఎక్కువ తక్కువ అయితే అస్సలకే ఉండదు దీంట్లో. సో దీని ద్వారా బ్లాక్లో అమ్ముకోవడానికి కొనడానికి అయితే ఛాన్సే ఉండదు. మనకి ఎన్ని పడతాయో అన్నీ ఇస్తుంది, ఎన్ని కావాలో అన్నీ అమ్మడానికి ఉంటుంది, మనకు కొనడానికి ఉంటుంది. సో phase 2కి అయితే గ్యాప్ ఆల్మోస్ట్ 15 days అయితే ఉంటుంది. గింతే, ఇక చాలా సింపుల్ బుక్ చేసుకోవడము. చూసిరు కదా ఎట్లా చేయాలనేది. మీరు కూడా తప్పకుండా మంచిగా చేసుకోర్రి, మీ దగ్గరనే మీరే చేసుకోండి. ఈజీగా అయిపోతుంది, తొందరగా చేసుకోవచ్చు. తప్పకుండా వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. లైక్ అయితే చేయరు, అట్లనే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయాలి. ఇలా అయినంత ఎక్కువ లైక్ చేసి షేర్ చేసి మీతో పాటు ఇంకెందరో రైతులకి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ అవుద్ది. సో తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయరు. అట్లనే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, ఇంకా వీడియో బాయ్ బాయ్. ఉంటాం, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్తే.